श्रीगुरुभ्यो नमः। हरि ओं। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभे सिद्धसाधनं श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని పరిశీలనకు వస్తే కనుక, ఆర్థిక పరంగా వృశ్చిక రాశి వారు పర్వాలేదు అని అనిపించుకుంటూ ఉంటారు. అప్పులు తీర్చుకోరు కానీ ఒక నమ్మకాన్ని అయితే ఏర్పరచుకుంటారు. మనకి ఉన్న అప్పు పెద్ద అప్పు కాదులే, తీర్చేస్తాం, రానున్న రోజులు మనవే అనేటువంటి ఒక మనోస్థైర్యాన్ని అయితే వృశ్చిక రాశి వారు ఏర్పరచుకుంటుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని శరీర పూర్తి భాగం వరకు కూడా ఎవరో సూదులతో గుచ్చుతున్నట్టుగా, ఏదో మెలిపెడుతున్నట్టుగా, ఒక సమస్య తర్వాత మరొక సమస్య అనేటువంటిది ఈ డిసెంబర్ నెలలో ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారు ఆడవారి వల్ల కొన్ని ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు పునరుద్ధీకరణ అవ్వడం, వాటి వల్ల లేనిపోని ఇబ్బందులు రావడం, నమ్మించి మోసం చేసేవాళ్ళు అధికమవ్వడం అనేటువంటిది డిసెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 28వ తారీఖు వరకు కూడా ఇదే గోచారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి మనిషిని కూడా గుడ్డిగా నమ్మకండి, చాలా అప్రమత్తంగా ఉండండి చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిలో వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు. ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా గోచరిస్తోంది. ప్రమోషన్లకు ఉన్నటువంటి వారు మీరు అనుకున్నటువంటి ప్రాంతాలకి ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి. మీకంటూ మీ శాఖలో ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కాస్త జ్ఞాపక శక్తి తగ్గుతుంది. తగ్గినా కూడా మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. ఈ రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం జనాల్లో ఆదరణ తగ్గుతుంది. అనవసరంగా మీ మీద మేము నమ్మకం పెట్టుకున్నామని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మీరు జనాల్లో కానీ మీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కోపంలో ఏదో అనబోయి వేరొక పదం అండి అనేకమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారు డిసెంబర్ నెలలో మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అక్కడ జరిగే పని మరొకటిగా ఉంటుంది. దీనివల్ల
నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు అని చెప్పి ఇతరుల్ని కోప్పడడం వల్ల వారు అనేటువంటి మాటలు, వారు పెట్టేటువంటి ప్రవర్తన ఇబ్బందిదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ రాశివారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెల ఆకస్మిక ధనాన్ని కానీ, కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ వాయిదా పడుతూ ఉంటాయి కాబట్టి వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశలు పెట్టుకోకండి. విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు డిసెంబర్ నెలలో శ్రీకారం చుట్టుకోండి. అది కూడాను డిసెంబర్ 14 ప్రారంభం చేసుకుని 25వ తారీఖు వరకు కూడా మీకు కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగ వ్యవస్థలో కానీ, వ్యాపారాలు ప్రారంభం చేయాలని కానీ ఎవరైతే అనుకుంటున్నారో వాటికి కొంచెం దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారాలు ప్రారంభం చేసినా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని ఎవరైతే వెచ్చిద్దాం అనుకుంటున్నారో డిసెంబర్ నెల 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ 14వ తారీఖు మధ్యలో మీరు ధనాన్ని వెచ్చించండి. మీకు కలిసి వస్తుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వృశ్చిక రాశిలో వారు డిసెంబరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మీకు తెలియకపోతే మీ యొక్క ఫోటోని పంపించడం, దాన్ని ఆధారం చేసుకుని మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, ఆ గణాంకాల వ్యవస్థ ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి ఇవ్వడం చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను ఏవైతే పూర్వబంధాలు ఉన్నాయో, పరబంధాలు ఉన్నాయో ఆ బంధ వ్యవస్థలన్నీ కూడా మీరు పునరుద్ధీకరించేసుకోవడం, వదులుకున్న బంధాలన్నీ కూడా మళ్ళా తిరిగి తెప్పించుకోవడం, అయ్యిందేదో అయ్యిందిరే, ఎక్కడి నుంచన్నా నువ్వు క్షేమంగా ఉండవు అని చెప్పి వారికి ఒక తోడ్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు మీ యొక్క స్థితిగతులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ మార్చుకోవడానికి ప్రతినిత్యము కూడా ఏదన్నా గణపతి దేవాలయానికి వెళ్ళి గం గణపతియే నమః అని 21 ప్రదక్షిణలు చేసుకుని గణపతికి బెల్లం సమర్పించి అందులో కాస్త బెల్లాన్ని తెచ్చుకుని మీరు స్వీకరించడం చాలా ఉత్తమం. కుదిరినంతసేపు కూడా గం గణపతయే నమః అనే మహామంత్రం పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు డిసెంబర్ నెలంతా కూడాను ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. అదేవిధంగా ఇంతకుముందు విడిచిపెట్టే బంధాలు మళ్ళా వస్తాయి కదండి, వారికి మిమ్మల్ని విడిచి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏమి జరిగింది అనే విషయాన్ని మీరు తెలియజేయకుండా గోప్యంగా ఉంచుకోవడమే చాలా మంచిది. వృశ్చిక రాశి వారు మీ యొక్క స్థితి, స్థాయి, ఆరోగ్య సమస్యలు మారాలి అనుకుంటే కనుక గణపతి ఆరాధన ఒక్కటి మాత్రమే మిమ్మల్ని శతదా సర్వదా రక్షించేటువంటి ఆరాధ్య దైవంగా చెప్పవచ్చు. బుధవారం రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది. డిసెంబర్ నెలంతా కూడా బుధవారము, ఆదివారం ఈ 2 రోజులు కూడా మీరు గోల్డ్ కలర్ వస్త్రాన్ని కానీ, పసుపు రంగు వస్త్రాన్ని కానీ ధరించడం చెప్పదగ్గ సూచన.